టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభం నుంచి కమర్షియల్, క్లాస్, యాక్షన్ అన్ని జానర్స్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను నిర్మించుకున్న ఎనర్జెటిక్ రామ్ పోతినేని ఇప్పుడు మాస్ అండ్ ఎమోషన్ కలిసి ఆంధ్ర కింగ్ తాలూకాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో మరో కీలకంగా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ దృష్టిలో పెట్టుకుని రామ్ వ్యక్తిగత జీవితంపై రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రామ్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కథలు పేర్చేశారు. వీరిద్దరూ ఒకే హోటల్లో కనిపించిన ఫోటోలను వేర్వేరు సమయాల్లో పోస్ట్ చేయడం ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చింది. అలాగే ఆంధ్ర కింగ్ తాలూకాలోని నువ్వుంటే చాలు పాటను రామ్ స్వయంగా రాశాడు. ఆ సాంగ్ భాగ్యశ్రీ కోసమే రాశాడని కొందరు కథలు క్రియేట్ చేశారు. దీంతో మళ్ళీ రామ్ పెళ్లి రూమర్లు బాగా పాపులర్ అయ్యాయి. రీసెంట్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్న రామ్ ఈ రూమర్లపై తొలిసారి క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం ప్రేమలో ఉన్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి రూమర్లు ఎలా పుడతాయో కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమాలో నేను రాసిన సాంగ్ టైం కు హీరోయిన్ ను కూడా ఎంపిక చేయలేదు. ఇప్పటి వరకు చూడని అమ్మాయి కోసం నేను పాట ఎలా రాస్తాను అని రామ్ ప్రశ్నించాడు. ప్రేమపై ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎవ్వరి మీద అలా ఫీల్ కూడా అవ్వడం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. రామ్ పెళ్లి ఎప్పుడు, లవ్ లో ఉన్నాడా అనే అభిమానుల సందేహాలకు తన కామెంట్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు రామ్. అయితే అభిమానులు మాత్రం వయసు ముదిరిపోతోంది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు రామ్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో రామ్ ఎనర్జీ, ఆయన జోష్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. రామ్ భాగ్యశ్రీ జంట ఎలా కనెక్ట్ అవుతారో, రామ్ రాసిన పాటలు సినిమాకు ఏ స్థాయిలో హైలైట్ అవుతాయనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమ, పెళ్లి రూమర్లకు చెక్ పెట్టిన రామ్ తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంటుందన్నాడు.